కోరుకోలేదు. కానీ లేయమ్మ గొప్పతనం ఏంటో తెలుసా? భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు. అంతకు మించి సంగతి చెప్పమంటారా? ఆ లేయా గర్భంలో నుండి లేవీలు పుట్టుకొచ్చారు. ఆ లేయా గర్భంలో నుండి యోధా గోత్రికులు పుట్టుకొచ్చారు. ఆ లేవి గోత్రంలో నుండి దైవజనుడైన మోషే, దైవజనుడైన అహరోను, ప్రవక్తి అయిన మిరియామి, ద గ్రేట్ సమూయేల్, ద గ్రేట్ ఎజ్రా, బాప్తిస్మమిచ్చు యోహాను. అదే లేయా గర్భంలో నుండి యోధా పుట్టుకొచ్చాడు. ఎస్, ఆ యోధాలో నుండే మహారాజు అయిన దావీదు, ఆ మహారాజు అయిన దావీదులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా? అయ్యా, అమ్మా, భార్య గయ్యాలిదా? ఓర్చుకో. నీ ఇంటిలో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు, రాజులను దేవుడు పుట్టిస్తాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులను దేవుడు పుట్టిస్తాడు.